రైట్. రామ్మోహన్ రావు గారు, జాతీయ స్థాయిలో ఏకం కావాలి అని చూస్తున్నటువంటి విపక్షాలు రాష్ట్రాల దగ్గరకు వచ్చేసరికి చీలిపోతూ ఉన్నాయి. ఈ చీలిపోవడం అనేది బీజేపీకి జస్ట్ వాక్ ఓవర్ ఇచ్చినట్టుగా అవుతోంది అనేది ఒక విశ్లేషణ. దెన్ నెక్స్ట్, కేరళలో బీజేపీ సిపిఎం మధ్య లోపాయికారి ఒప్పందం ఉంది, అప్రకటిత ఒప్పందం ఒకటి ఉంది. అందుకోసమే వాళ్ళు అంటే భాయి సంబంధం ఉంది. తర్వాత విజయన్ పైన వచ్చినటువంటి అవినీతి ఆరోపణలపై కూడా చర్యలు తీసుకోకపోవడానికి కూడా మేజర్ రీజన్ ఇది అని ఇలా రకరకాల విమర్శలు చేస్తూ ఉన్నారు. సో మీ విశ్లేషణ ఏంటి సార్ దీనిపైన? రాజనీష్ ప్రశ్న నమస్కారం. 2 నిమిషాలు గమనించండి. ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ, ఇది కాంగ్రెస్ పార్టీ కొత్తగా అంటున్నారు, ఇప్పుడు కాదు. అట్లాగే మొదటి నుంచి ఆగర్భ శత్రువులు వరకు చెప్పాను. కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఇప్పుడు కాదు. కేరళ తీసుకుంటే మీకు రోజా గారు 1958లో లేదా 57లో ఎన్నికైన అంబుద్రి ప్రభుత్వాన్ని నిరంకుశంగా ఆనాటి నెహ్రూ గారు ప్రజాస్వామ్యవాది కానీ రద్దు చేయాల్సి వచ్చింది. ఆ ఒత్తిడి కాంగ్రెస్ పార్టీ కేరళ శాఖ ఒత్తిడి మేరకు రద్దు చేయాల్సి వచ్చింది. చూసి ఆనాటి నుంచి ఈనాడు దాకా పొరగా చెప్పాలంటే 80s తర్వాత ప్రాంతీయ పార్టీలు బాగా బలంగా వచ్చేదాకా ప్రధానంగా దేశవ్యాప్తంగా కమ్యూనిస్టులే వాళ్ళ ప్రధాన శత్రువు. ఎప్పుడైతే 80 నుంచి మెల్లమెల్లగా కమ్యూనిస్ట్ పార్టీలు తోక పార్టీలుగా మారిపోయినాయో, దేనికో దానికి అనుసంధానంగా మారిపోయినాయి. అప్పటి నుంచి రాజకీయాలు మారిపోయినాయి. ప్రాంతీయ పార్టీల పుట్టుకింత దత్తాత్రేయ గారు చెప్పినట్టు దక్షిణ భారతదేశంలో అన్నా డిఎంకే నుంచి మొదలు పెడితే దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలు పెత్తనం కొనసాగించలో కాంగ్రెస్ పార్టీ వర్సెస్ ప్రాంతీయ పార్టీలు. ఇప్పుడు ఏమైందంటే దేశవ్యాప్తంగా ఇప్పుడు మీరు చూడండి, ఒక కేరళే కాదు, కేరళలో ఇప్పుడు దేశంలోనేమో కమ్యూనిస్టులు మిత్రుడు, కేరళకు వచ్చే ప్రధాన శత్రువు వాళ్ళే. అట్లాగే తృణమూల్ కాంగ్రెస్ మనకు అక్కడ చూసుకుంటే కమ్యూనిస్టులు మన కాంగ్రెస్ వాళ్ళు కలిసినా కూడా అక్కడ మనకు తృణమూల్ కాంగ్రెస్ ఏమో దేశంలో మిత్రులు, అక్కడ శత్రువులు అవుతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ చూడండి, ఇండి కుటుంబం వాళ్ళు ఉంటారు, మనకు ఇక్కడేమో వ్యతిరేకంగా పోటీ చేసుకున్నారు. ఢిల్లీలో చూసినాం. హర్యానాలో కూడా అంతే. ఆమ్ ఆద్మీ పార్టీ చేయగానే 2%, 3% ఓట్లతోనే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. అంటే దేశంలో ఇండి కూటమిలో ఉన్న నేను 3 రాష్ట్రాలు ఎందుకు చెప్పానంటే ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, అట్లాగే కమ్యూనిస్ట్ పార్టీ, ఈ 3 కూడా దేశంలో మిత్రులుగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీతో. ఎక్కడికక్కడ రాష్ట్రాల్లో వేరుగా పోటీ చేస్తున్నారు. ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు చెప్పాను కదా, ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ పడుతున్నారు. ఈ దేశంలో ఒక రకంగా చెప్పానంటే కేరళ పరిస్థితికి వస్తే 10 ఏళ్ళు ఎల్డీఎఫ్ గవర్నమెంట్ అధికారంలో ఉంది. గతంలో అంటే 2016లో తర్వాత 21కి వచ్చే కల్లా కూడా వాళ్ళే గెలవడం అనేది కేరళ చరిత్రలో ఒక రకంగా చెప్పాలంటే 10 ఏళ్ళు వరుసగా ఉండడం అది చాలా అరుదైన జరిగింది. అది మొన్న 3వసారి హ్యాట్రిక్ కొడతారా లేరా అనే దాన్ని చూస్తుంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అక్కడికి పోయి ప్రచారం చేసిన తీరు చూస్తే ఒకటే ఒక మాట. ఎందుకంటే ఇప్పుడు గతంలో లాగా ఒక రాష్ట్రంలో జరిగిన విషయాలు ఇంకో రాష్ట్రం కాదు, ఒక ఊళ్ళో జరిగిన విషయాలు ఇంకో ఊరికి తెలవాలంటే ఏళ్ళు పూళ్ళు పట్టేది. ఇప్పుడు అట్లా కాదు కదా. ఒకసారి గూగుల్లో మనం కొట్టే చూసుకుంటే మొత్తం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీల్లో ఎన్ని అమలైన, తెలంగాణలో ఎన్ని అమలు కాలేదని కేరళ ప్రజలు మూర్ఖులు కాదు కదా, తెలుసుకుంటారు కదా. ప్రచారం చేయగానే నమ్మే రకం కాదు కదా. అన్నిటికంటే విద్య, ఆరోగ్యము, మౌలిక వసతుల పెంపు కేరళ దేశ జీడిపిలో ఫస్ట్ ఉన్నది. పేదరిక నిర్మూలన చేసే రాష్ట్రం కాదు, అది అందరి గొప్పతనం. అంతకుముందు యూడిఎఫ్, తర్వాత ఎల్డిఎఫ్, అక్కడ ప్రభుత్వాలు ఒక పద్ధతిగా పోయింది కనుక ప్రజలు కూడా దాన్ని సహకరించింది కనుక జనాభా నియంత్రణ నుంచి మొదలుకొని ప్రతి దానిలో వాళ్ళు కేరళ ఫస్ట్ ఉంది దేశవ్యాప్తంగా. మనకు అన్ని రాష్ట్రాలు చూసుకుంటే దానికి గొప్పతనం అన్ని పార్టీలు అంటున్నాడు. ప్రజల మనకు అనుసంధానం చేయడం, ప్రజలు కూడా అందులో మమేకం అవడం కూడా కారణం అంటున్నాడు. వాళ్ళ దేశ జీడిపిలో ప్రధానంగా ఉన్న ఆ పార్టీని ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని విమర్శించే క్రమంలో రేవంత్ రెడ్డి గారు కొంచెం అక్కడి నుంచి శృతి నుంచి మాట్లాడండి అనుకుంటున్నాను నేను అక్కడికి పోయి. ఎందుకంటే రమ్మని ఛాలెంజ్ చేసేది లేకుండా అంటున్నాను. నిజంగా వస్తే దొంగతనం బయటపడుతుంది కదా. ఇంతకుముందు మిత్రులు చెప్పారు, మళ్ళీ నేను చెప్తే శ్రీనివాస్ రెడ్డి గారు మిత్రులు కోపం వస్తుంది. నేను ఏమంటున్నానంటే అన్ని 6 గ్యారంటీలు ఇప్పుడు ఏమంటే జిందాతుల్ ఇస్మాత్ అయినాయి చూస్తున్నాం కదా. ఇప్పుడు 5 గ్యారంటీలు ఏమో కర్ణాటక మొదలైంది. ఒక రకంగా చెప్పండి, ఉచిత బస్సు అదైతే దేశవ్యాప్తంగా తారక మంత్రం అయిపోయింది. ఇక అన్నాడీఎంకే అయితే పురుషులకు కూడా ఉచిత బస్సు అంటుంది తమిళనాడు, చూస్తున్నాం కదా. ఇవి ఎక్కడి నుంచి వస్తాయి? ఇవాళ నేనన్నమాట కదా, మోడీ గారు రేవడిలకు వ్యతిరేకం అంటాడు, కానీ ఆ రాష్ట్రాలకు వచ్చే వరకు బీజేపీ కూడా అదే వంత పాడుతున్నది, అవే గ్యారంటీలు అంటున్నాయి. అట్లాగే ఇటు మల్లికార్జున ఖర్గే గారు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆయన మహారాష్ట్ర ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఏమన్నాడు, మీ బడ్జెట్లు చూసుకొని బాబు, మీ బడ్జెట్ చూడకుండా మీ ఇష్టం ఉన్న హామీలు ఇవ్వకండి అని చెప్పి మహారాష్ట్రలో అదే హామీలు మరి ఎండార్ చేసింది మల్లికార్జున ఖర్గే గారు. అదంటారా? అన్ని ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు కూడా ఇప్పుడు 5 గ్యారంటీలు 6 గ్యారంటీలు తారక మంత్రంగా మారిపోయినాయి. కర్ణాటక నుంచి మొదలై ఈ జబ్బు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తర్వాత మహారాష్ట్ర, అంతకుముందు మనకు హర్యానాను, జమ్మూ కాశ్మీర్, తర్వాత ఢిల్లీ, తర్వాత బీహారు, ఇవాళ 5 రాష్ట్రాల ఎన్నికలు అదే తారక మంత్రంగా పోతున్నాయి. అనుచిత ఉచితాలు అందరూ ప్రకటిస్తున్నారు.
బడ్జెట్ ఎక్కడి నుంచి వస్తుంది అని నేను అడుగుతున్నాను. కాకపోతే అధికారంలో ఉన్న పార్టీ కొంచెం జాగ్రత్తగా ఉంటుంది. చూడండి, మీరు 5 రాష్ట్రాల ఎన్నికలు చూసుకుంటే తమిళనాడులో డిఎంకే పార్టీ కొంచెం తగ్గే హామీలు ఇచ్చింది. అంతకుముందు బీఆర్ఎస్ ఓడిపోయినా సరే 2023లో 1,00,000 రూపాయల రుణమాఫీ అంటే 1,00,000 రూపాయలకే కట్టుబడింది 2018లో 2023లో కూడా. ఎందుకంటే తెలుసు వాళ్ళకు ఇప్పుడు పటేల బొర్రవంకర అంటే అంబలి గారకుండా చూడాలన్నట. అందుకని ఏమంటే అంటే వాళ్ళ కష్ట నష్టాలు తెలుసు కనుక అధికారంలో ఉన్న పార్టీ ఎప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటుంది. ఏ పార్టీ అయినా కాదు, కమ్యూనిస్ట్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు. కానీ అధికారం లేని పార్టీ ఏదైతే అది ఇద్దాం, కొండకు వెంట్రుక కడదాం, వస్తే వస్తుంది, లేకుండా వెంట్రుక పోతుంది అనే దానికి అప్పుడు ఖచ్చితంగా ఇటువంటి హామీలు ఇస్తున్నారు అంటున్నాను నేను. ఇప్పుడు 6 గ్యారెంటీల అమలు మా తెలంగాణకు చూడండి అంటే మాత్రం ఖచ్చితంగా హాస్యాస్పదమే. 6 గ్యారెంటీల్లో ఏది ఒక 3 తప్ప, మహిళలకు ఇచ్చిన హామీల్లో ఒకటి ఉచిత బస్సు, అట్లానే మనకు 200 రూపాయల ఉచిత విద్యుత్, ఇంకొకటి అట్లానే రైతు భరోసా, రైతు బంధు భరోసా మారితే 3 విడతలు ఎగ్గొట్టడం. ఇవన్నీ చూస్తే మిగతా అన్ని హామీలు నెరవేర్చలే కదా. ఈ 3 సగం రుణమాఫీ ఇవి జరిగినాయి కాదంటలేదు నేను. ఇవి జరిగితే అక్కడికి పోయి ఛాలెంజ్ విసిరితే ఏమవుతుందంటే కేరళ ప్రజలు ఎవరైనా ఒకసారి తెలంగాణలో ఏ హామీలు జరిగినాయి, 6 గ్యారంటీలు, 13 హామీలు, 430, 420, 417 ఆ తేడా 3 తేడా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ 417 అంటుంది, 420. అందుకనే అక్కడ ఆ హామీలు చూడండి మా రాష్ట్రానికి వచ్చాయనే ఛాలెంజ్ మాత్రం అనవసరంగా బౌన్స్ అవుతుంది అనుకుంటున్నాను. అదే సార్, ఇప్పుడు ప్రస్తుతము దేశవ్యాప్తంగా ఈ రాజకీయం ఏంటంటే గ్యారంటీల చుట్టూనే తిరుగుతూ ఉంది. ఇక్కడ కర్ణాటకలో, తెలంగాణలో వర్కౌట్ అయింది 6 గ్యారంటీలు. ఇప్పుడు కేరళకి వెళ్ళి 5 గ్యారంటీలు అంటే అది అసలు వర్కౌట్ అవుద్దా అంటే ఎల్డీఎఫ్ ఇప్పుడు 10 ఏళ్లుగా చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, వాళ్ళు లీస్ట్ కరప్ట్ స్టేట్గా ఉండడం కావచ్చు, సో ఇవన్నీ ఉండగా వీళ్ళు ఇచ్చేటువంటి 5 గ్యారంటీల వైపు ప్రజలు మొగ్గు చూపుతారంటారా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్నట్టుగా నమ్ముతారా కాంగ్రెస్ చెప్పిన మాట? అదే కదా, అంటే ఇదొకటే కాదు, మీరు ఆంధ్రప్రదేశ్ లో వర్కౌట్ అయింది. ఈరోజు చూడండి, మీరు ఎక్కడ వర్కౌట్ కాకుండా ఏం పోలే, కొంచెం ఇంకా ముందు కొంచెం హర్యానాలో కూడా అంతే కదా, చాలా వరకు కాంగ్రెస్ వర్కౌట్ కాలే. సేమ్ అవే హామీలు బీహార్ లో మనకి మన ఎన్డీఏ గవర్నమెంట్ ఇచ్చింది కదా. అది 10,000 చొప్పున ప్రతి పార్టీకి 76 లక్షల మందికి ఎన్డీఏ గవర్నమెంట్ నితీష్ కుమార్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నికలకు ముందే లంచం ఇచ్చేసిండు కదా. అదే వర్కౌట్ అయింది కదా. అన్ని పార్టీలు అన్ని పార్టీలు మనకు వస్తున్నాయి. ఇక్కడికి వస్తే నేను చెప్తున్నాను ఏంటంటే కేరళలో చాలా మంది విజ్ఞతతో ఆలోచన చేస్తున్నారు. ఈ హామీల విషయంలో ఎల్డీఎఫ్ వచ్చి తగ్గింది, మనకు యూడీఎఫ్ మాత్రం దాటి ఏది వాళ్ళకి హామీలు దాటిపోతున్నారు. 2,000 నుంచి 3,000 పెన్షన్ చేస్తా అంటున్నారు. చూస్తున్నాం కదా, అన్ని కూడా 1 కంటే 2 ఇస్తా అంటున్నారు. అందుకని అమలు అవుతుందా కాదా అని మన మిగతా రాష్ట్రాల ప్రజల కంటే కొంచెం విజ్ఞత ఎక్కువ వాళ్ళు కనుక చేస్తున్నారు. కానీ యాంటీ ఇన్కమ్ రేస్ ఓటు కూడా ఉన్నది. విజయన్ గారి మీద వ్యక్తిగతమైన ఆరోపణలు ఉన్నాయి, ఓ రకంగా కమ్యూనిస్ట్ పార్టీ మీద కూడా వ్యక్తిగతమైన ఆరోపణలు ఉన్నాయి. కమ్యూనిస్ట్ పార్టీ మీద కొంచెం బాగా బుల్లోజ్ చేసుకుంటే పోతే ప్రజల అభిప్రాయాన్ని అణచివేస్తుంది అనే మాట కూడా వస్తుంది కావాలి. కానీ తెలంగాణలో ఇప్పుడు ఏమైందంటే కమ్యూనిస్టులతో దోస్తీ ఉన్నది ఈ ప్రభుత్వానికి. సరే, సిపిఎం కలిసి రాలే కానీ సిపిఐ ఎమ్మెల్యే ఉన్నాడు కదా జాన్ వెస్లీ, సిపిఎం ఎమ్మెల్యే, మన సిపిఎం రాష్ట్ర నాయకుడు జాన్ వెస్లీ అదే అంటున్నాడు. మీరు ఎట్లా చెప్తున్నారు, ఇక్కడ ఇస్తున్నారా, అక్కడ మీరు ప్రచారం చేసి వచ్చారని. తన సొంత మిత్రపక్షంలో ఉన్న సభ్యుడు, ఏకైక సభ్యుడు పూర్ణనేని సాంబశివరావు గారు, ఖమ్మం జిల్లానే కదా, వారి నుంచి ఎన్నికయ్యాడు కదా, శ్రీనివాసరెడ్డి గారు బాగా తెలుసు, ఆయన కూడా విమర్శిస్తున్నారు కదా. అంటే అక్కడ అబద్ధాలు చెప్పొచ్చిండు ఏది రేవంత్ రెడ్డి అని. రేవంత్ రెడ్డి గారికి ఇంకొక వెనకబాటుదనం ఏమొచ్చిందంటే అంతకుముందు మనకు మహారాష్ట్రలో ఇవే అబద్ధాలు చెప్పిండు. ఏమైంది, మహారాష్ట్రలో రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ప్రచారం అక్కడ ఒక్క సీటు కూడా గెలవలేదు. చూసింది. ఇప్పుడు కూడా మరి అదే జరుగుతుందా ఇక్కడ అనేది ఆలోచించాలంటున్నారు. ప్రచారం చేస్తే తప్పులేదు, రోజు ఒక్క మాట, రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేస్తే తప్పులేదు, ఎందుకంటే తన కూటమి ధర్మం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కానీ ఇటువంటి పోలిక పెట్టకపోతే బాగుండేది అంటున్నాను నేను. ఇప్పుడు కాంగ్రెస్ మన విజయం చేసిన దుర్మార్గం కానీ విజయం చేసిన పరిపాలన మీద ఎక్కువ పెట్టండి కాదు, కానీ మా రాష్ట్రానికి వచ్చి చూడండి అంటే నవ్వుల పాలవుతాం కదా. నిజంగానే మా రాష్ట్రంలో ఏమైనా అవుతున్నాయా, 2,000 4,000 పెన్షన్ అయిందా, అవి ఏవైతే చెప్పిండు ఆ సారూప్యం ఒక్కటన్నా ఉందా అంటున్నాను. ఆ 3 తప్ప ఏం కాలేదు కదా, అటువంటి అప్పుడు పలసనైపోతారు కదా దానివల్ల అంటున్నాను. ఇప్పుడు అందరికి తెలిసిన సత్యాన్ని అబద్ధాలు ఆడితే అందరు వింటున్నాం కదా, చూస్తున్నాం కదా. ఇప్పుడు పార్టీలో ఉన్న శ్రీనివాసరెడ్డి గారు కూడా దాన్ని అంగీకరించకపోవచ్చు, కానీ అందరికి తెలుసు కదా ఇక్కడ ఏమవుతున్నాయి ఏమని కావడం లేదని. నేను ఒక మాట చెప్పగలను ఏంటంటే కేరళలో ఖచ్చితంగా యాంటీ ఇన్కంబరెన్స్ ఓటు ఉన్నది. ఇవాళ యూడీఎఫ్ ఎల్డీఎఫ్ అప్పటి నుంచి నేనంటే కేరళలో రాజకీయాలన్నీ కూడా బీజేపీ ఆటలో అరటి పండులాగా ఉంటుందా లేకుంటే కొన్ని ఓట్లు గుంచుతా అంటే ఈ బీజేపీ కూడా బలంగా మారుతున్నది. ఆ ఓట్లు బీజేపీ ఓట్లు హిందూ ఎవరైతే పోలరైజేషన్ ఓట్లుగా అయితాయో దానివల్ల ఈ ఇద్దరి మన ఓటు బ్యాంకు నుంచి ఎదరగొడతాయి. ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుందా గెలవదా. ఈ యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లన్నీ కూడా బీజేపీ వైపు మళ్ళీ అవకాశం ఉంటుందంటారా సార్? ఎందుకంటే ఎల్డీఎఫ్ యూడీఎఫ్ మధ్య అధికారం మారుతా వచ్చింది ఇన్నేళ్ళు. కానీ అన్ని మారు ఏంటంటే హిందూ ఓట్ల పోలరైజేషన్ జరిగితే బీజేపీకి ఒక 10% 12% ఓట్లు పడ్డాయి అనుకోండి. దానివల్ల ఏమవుతుంది,
అధికార పార్టీకి లాభం కదా అంటున్నాడు. ఇప్పుడు వాళ్ళ వ్యతిరేక ఓట్లు కాంగ్రెస్ యూడిఎఫ్ కూటమి ఇటు బీజేపీ కొంత తీసుకుంది అనుకోండి, బీజేపీ 5-6% ఓట్లు తీసుకుంటే ఖచ్చితంగా అది మన ఎల్డీఎఫ్ కే లాభం అవుతుంది, విజయానికే లాభం అవుతుంది, ఇటు పక్క నష్టం అవుతుంది అంటున్నాడు. కానీ ఇప్పుడు ఏం చేయాలి, బీజేపీ ఓట్లు అటు చీలకుండా కాంగ్రెస్ పార్టీ గట్టిగా అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను వీళ్ళు ఎంతవరకు తీసుకోగలుగుతారో దాన్ని బట్టి ఉంటుంది. ఒకవేళ నిజంగానే హిందూ పౌరేజ్ ఓట్లు జారిపోయినాయి అనుకోండి, ముస్లింల ఓట్లు ఇప్పుడు వీళ్ళకి ఇద్దరికి ఉన్నాయి, ఎల్డీఎఫ్ ఉన్నది యూడీఎఫ్ ఉన్నది, ముస్లిం ఓట్లు ఖచ్చితంగా రెండు దిక్కులా ఉంటాయి. ఇటు పక్క అభిమానులు కాంగ్రెస్ పార్టీకి వేసిన వాళ్ళు ఉన్నారు, అక్కడ ఉన్నారు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే సమస్యల పట్ల అవగాహన ఉన్న వాళ్ళు, ప్రజలు మంచి విజ్ఞత ఉన్న వాళ్ళు, విద్య ఆరోగ్యాలు ఏం జరుగుతుందో చూస్తున్న వాళ్ళు, అధికారిక స్థానిక ప్రభుత్వాల్లో మంచి అధికారులు ఇచ్చారు. సమస్య అప్పుడు దాన్ని యూడీఎఫ్ కూడా మార్చలేకపోయింది. ఎల్డీఎఫ్ కంటే ముందు యూడీఎఫ్ ఉంది కదా, అంతకుముందు 2 సార్లు 3 సార్లు ఒకరి వెంట వాళ్ళు వచ్చారు కదా. అప్పటి నుంచి ఇప్పటిదాకా స్థానిక ప్రభుత్వాలలో మన దగ్గర మండల పంచాయతీలు ఉంటాయి. అక్కడ వరకు చెప్పాలంటే 20,000 పైగా జనాభా ఒక గ్రామ పంచాయతీ ఉంటుంది. అక్కడ సకల సౌకర్యాలు ఒక్క దగ్గర చేరి ఉంటాయి. అంటే స్థానిక ప్రభుత్వాలకు విలువ ఇవ్వడం, స్థానిక ప్రభుత్వాలు నిధులు ఇవ్వడం కూడా, విద్యకు ఆరోగ్యానికి కూడా ఎక్కడ పోలికని చెప్పండి. రేవంత్ రెడ్డి చెప్పారు కానీ అక్కడ 22% విద్య కేటాయిస్తే మన దగ్గర 8.5% కేటాయిస్తున్నాం. అందుకని ఈ పోలిక చూస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు అక్కడికి పోయి ఈ గ్యారంటీల మీద తెలంగాణకు రండి అనే ఛాలెంజ్ తప్పంటున్నాను. ఇంకోటి కేసీఆర్ కును విజయానికి పోలికే లేదంటున్నాను. ఇక్కడ విమర్శ చేసుకొని ఈయన మంచోడు ఆయన చెడ్డోడు అంటలేదు. కానీ ఎల్డీఎఫ్ మీద విమర్శ చేసేటప్పుడు కేసీఆర్ తో కలపడం అయితే సరైనది కాదని నేను అనుకుంటున్నాను. రైట్ సార్. మధ్య శ్రీనివాస్ రెడ్డి గారు, పినరయి విజయన్ ఒక